హలో ఫుడీస్, వెల్కమ్ టు రే ది షెఫ్ ఛానల్. ఇవాంటి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ విత్ డబుల్ మసాలా. ఈ బిర్యానీ పార్టీస్, ఫెస్టివల్స్ దేనికైనా కానీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 కప్పు పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకొని ఇందులో పుదీనా పేస్ట్, 1/2 కప్పు పెరుగు, 1/2 చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 4 ఆనియన్స్, 4 టమాటోస్, 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి, 10 గ్రాములు ఎండుమిర్చి ఉడికించి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కిలో చికెన్కు 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని 1/2 కిలో చికెన్ బిర్యానీకి 100 గ్రాముల నూనె వేసుకోవాలి. దీనిలో గరం మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ బిర్యానీకి ఇదే అసలు మ్యాజిక్. ఆనియన్స్ ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా వేయించుకొని తర్వాత టమాటాలు వేసి మెత్తగా అయ్యి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నేను డబుల్ మసాలా చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులకి 4 ఆనియన్స్, 4 టమాటోస్ తీసుకున్నాను. మీకు కావాలంటే మసాలా తగ్గించుకోవచ్చు. దానికోసం 2 గ్లాసులకి 3 ఆనియన్స్, 3 టమాటోస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాత్రలో 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు తీసుకొని దాంట్లో గరం మసాలా దినుసులు వేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా తరుగు, 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు వేయించిన మసాలాలు, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్లు మాత్రం వేసుకోకూడదు. కావాలంటే ఇంకా కొంచెం పెరుగు వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు వేయించి, అంటే దాదాపు 10 నిమిషాల వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఉడికించుకుంటే చికెన్ ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఒక చిటికెడు కుంకుమ పువ్వు తీసుకొని 4 టీ స్పూన్స్ గోరువెచ్చని పాలు వేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ చూసారు కదా, ముక్క అలా గట్టిగానే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో నానబెట్టిన బియ్యం వేసుకొని ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని ముందుగా ఒక లేయర్ అన్నం వేసి దానిపైన చికెన్ మసాలా వేసి వేయించిన ఆనియన్స్, పుదీనా తరుగు, 1 స్పూన్ కుంకుమ పువ్వు వేసిన పాలు, 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం వేయాలి. ఇలా అన్నం చికెన్ గ్రేవీ అయిపోయేంత వరకు 3-4 లేయర్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత పాత్రపై మూత వేసి స్టవ్పై మీడియంలో 5 నిమిషాలు, సిమ్లో 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తెరవకుండా ఒక 10 నుండి 15 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత మాత్రమే మూత తీసి కింద నుంచి పైకి మెల్లిగా అలా నాజూకుగా కలపాలి. లేదంటే అన్నం ముక్కలుగా విరిగిపోతుంది. నేను చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ద బెస్ట్ బిర్యానీ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.